ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీనాస్ క్రేజీ వరల్డ్. ఈరోజు టాపిక్ ఏమొచ్చి వేస్ట్ కోట్ అండి. అది మనం డ్రెస్ టాప్స్ మీద కానీ ఫ్రాక్స్ మీద కానీ దేని మీదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు అది ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు కట్ చేయడం ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు కావాల్సిన మెటీరియల్ ఏంటంటే క్లాత్ అండి, అండ్ టేప్, సిజర్ అండ్ మార్కర్ అండి. ఇప్పుడు నేను మీకు ఎలా చేసుకోవాలి ఏంటో చూపిస్తాను. లెట్స్ సీ. నేను లైనింగ్ తీసుకున్నానండి, లైనింగ్ వేసుకుందామని. అండ్ ఫోల్డ్ చేయాలన్నమాట, ఇటువైపు ఫోల్డింగు. నెక్స్ట్ లెంత్ ఏమో నాకు 18 కావాలండి, 18 ఇంచెస్ లెంత్. నాకు కోట్ లెంత్ ఏమో 18 ఇంచెస్. ఇది బ్యాక్ అండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 4. ఇది 2.5 షోల్డర్ అండి. ఇప్పుడు 6 ఏమో ఉన్నాను. ఇలా కర్వ్ అనేది తీయి. 1.5 ఇంచ్ బ్యాక్ నెక్ డీప్ అండి, అండ్ యూ షేప్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ ఏమో 32, 32లో 4th భాగం అనమాట, 8 అనమాట, 8 ఇంచెస్. నడుం కూడా 8.5 తీసుకుంటున్నాను. 8.5 కాదు, 7.5 తీసుకుంటున్నాను అనమాట. జస్ట్ ఇలా క్రాస్గా అనేది. మనకు బ్యాక్ ఏంటంటే ఇలా రౌండ్గా రావాలన్నమాట. కిందన కనిపిస్తుంది కదా, బ్యాక్ సైడ్ ఏంటంటే కిందన, బ్యాక్ కిందన అనమాట, ఇలా రౌండ్ చేసుకొని 1 ఇంచ్ సీమ్స్ అనమాట. ఇది ఖర్చులు అనమాట. 1 ఇంచ్ పెట్టుకుంటే మనకు చాలు. అండ్ ఇది ఇలాగా కట్ చేసేసుకోవడం అనమాట. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. మీకు కింద చూసారా ఇలాగా యూ షేప్ లాగా, ఇదండి బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం చూద్దాం. ఇది ఫ్రంట్ అనమాట అండి. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలాగే, ఇక్కడ ఫోల్డింగ్ అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్. ఇది కూడా సేమ్ దానిలాగే 18 ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నాను. ఫోర్ ఇంచెస్ నెక్, షోల్డర్ ఏమో 2.5, చిన్న స్లాంట్కి లాగా క్రాస్గా చిన్నది 6, సేమ్ దానిలాగే అండి. అయితే ఇది నెక్ డీప్ మాత్రం 7 పెట్టుకోవాలి. 7 or 7.5. నేను 7.5 పెట్టుకుంటున్నాను. ఇది చిన్న యూలాగా అనమాట. యూలో తీసి 8 ఇంచెస్, 7.5 క్రాస్, 1 ఇంచ్ ఏమో ఖర్చు పెట్టుకొని, ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ కోట్ కాబట్టి ఇలా క్రాస్గా అనమాట, ఇలా రౌండ్, ఈ నెక్ నుంచి ఇలా రౌండ్ తీసుకోవాలి. ఇలా ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. చెప్పాను కదా ఇలా యూ కట్ అనమాట, ఇలాగా. ఇప్పుడు దీన్ని ఇలాగే బేస్ చేసుకొని మనం పైన వేసుకునే క్లాత్ కట్ చేసేసుకున్నాం. సేమ్ ఫ్రంట్, బ్యాక్. సో ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ ఏమో ఇలా కట్ చేసుకున్నాం కదండి. నేను లైనింగు ఇది పెట్టాను. ఇప్పుడు స్టిచ్ ఏంటంటే ఇలాగనమాట. నేను రెడ్ మార్క్ పెడుతున్నాను కదా, అలాగనమాట. స్టిచ్ వేసుకొని సో ఫ్రెండ్స్, ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ కూడా బేస్ చేసుకొని నేను డిజైనింగ్ పీస్ తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్కి. సేమ్ ఇది కూడా రెడ్ మార్క్ పెట్టాను కదండి, ఇది ఇలాగనమాట. ఇలా స్టిచ్ చేసుకోవడమే. నెక్స్ట్ 2 డోరీస్ కూడా తీసుకోండి. డోరీస్ కూడా తీసుకున్నాను.
చూశారు కదండి, ఇలాగా వేసుకున్నాను నేను. ఇది ఫ్రంట్ అండి, బ్యాక్ కూడా చూపిస్తాను మీకు. బ్యాక్ కూడా చూశారు కదా ఫ్రెండ్స్, ఇలా ఉన్నది. ఇది టాప్స్ మీద కాదు, టాప్స్ మీద చక్కగా లాంగ్ ఫ్రాక్స్ మీద, అంబ్రెల్లా డ్రెస్సెస్ మీద, ఇలాంటి వాటి మీద వేసుకుంటే ట్రెండీగా ఉంటుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.